హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు టాట్ కిచెన్. కుకీస్ అంటే పిల్లలకి చాలా ఇష్టం. వీటిని హెల్దీగా రాగి ఫ్లోర్తో ఓవెన్ లేకుండా స్టవ్ మీదే ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1 కప్ రాగి పిండిని ప్యాన్లో వేసుకుని 2 నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి దాని మీద ఒక గిన్నె పెట్టుకుని ఒక 10 నిమిషాలు ప్రీహీట్ చేసుకోండి. ఈలోపు మనం ఒక బౌల్లో 1/2 కప్ మైదా, 1/2 కప్ కోకో పౌడర్, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1 కప్ మనం ముందుగా ఫ్రై చేసుకున్న రాగి ఫ్లోర్ని వేసుకుని ఉండలు లేకుండా జల్లించుకోవాలి. ఆ తర్వాత 1/2 కప్ బెల్లం పొడిని కూడా ఉండలు లేకుండా జల్లించుకుని ఇందులో వేసుకోండి. ఇప్పుడు 1/2 కప్ మెల్టెడ్ బటర్, 1/2 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసి బాగా కలుపుకోండి. ఇందులో కొంచెంగా పాలు పోసుకుంటూ మనకి వీడియోలో చూపించిన విధంగా డవ్ అయ్యే వరకు బాగా కలుపుకోవాలి. వీటిని చిన్న ఉండలుగా తీసుకుని అరచేతిలో పెట్టి వేళ్లతో ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా స్లైట్గా కుకీ షేప్ వచ్చేలాగా చేసుకోండి. వీటి మీద చాకో చిప్స్ లేదా డ్రై ఫ్రూట్స్తో మీకు నచ్చిన వాటితో డెకరేట్ చేసుకోవచ్చు. ఒక ప్లేట్ లేదా కేక్ మౌల్డ్లో బటర్ పేపర్ వేసి వీటిని ప్లేస్ చేసుకుని మనం వీడియోలో చూపించిన విధంగా ప్రీహీట్ చేసుకున్న గిన్నెలో పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఒక 25 to 30 మినిట్స్ బేక్ చేసుకోండి. మనకి పైన క్రిస్పీగా ఉంటే కుకీస్ పర్ఫెక్ట్గా బేక్ అయినట్టే. అంతే అండి, ఓవెన్ అవసరం లేకుండా హెల్దీ వేలో రాగి ఫ్లోర్తో కుకీస్ రెడీ. వీటిని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. పిల్లలే కాదు, పెద్దలు కూడా భలే ఇష్టంగా తింటారు. మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు టాట్ కిచెన్. సబ్స్క్రైబ్ టు టాట్ కిచెన్ ఫర్ మోర్ రెసిపీస్. థ్యాంక్ యూ.